వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఏళ్ల కళ నిజమైన వేళ. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం, డిఎస్సి పరీక్షల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు, ఇంకో పక్క ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడి అవసరపడ్డ విద్యార్థులు. నాడు నేడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి విద్యా వ్యవస్థ ఎలా బలైందో, నాడు నేడు అంటూ 100 రూపాయలు రంగు డబ్బా పట్టుకుని వేల కోట్ల రూపాయలు మింగేసిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. 117 జీవో తీసుకొచ్చి ఏకోపాధ్యాయ పాఠశాలను రద్దు చేసి విద్యార్థులకి చదువును దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఓడల్లో పాఠశాలలు రద్దు చేయడం వల్ల ఆ గ్రామంలో ఉండే పిల్లల చదువుకు దూరం అయ్యి బస్సులెక్కి ప్రయాణం చేసి వెళ్ళలేక, ఆటో రిక్షాలు మాట్లాడుకుని చదివించే స్తోమత లేక స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఆ తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించి చదివించుకునే పరిస్థితి చూసాం. ఆ ఒక్క జీవో మూలంగా 9,50,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మానేసి ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న పరిస్థితి చూసాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మెగా డిఎస్సీలు నిర్వహిస్తూ 1,80,000 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన పరిస్థితి చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2-3 డిఎస్సీలు నిర్వహించిన అరకొర ఉద్యోగాలు మాత్రం నియమించిన పరిస్థితి చూసాం. రాజశేఖర రెడ్డి జమానాలో నిర్వహించిన 2 డిఎస్సీల్లో ఎన్ని అక్రమాలు జరిగినాయో కూడా చూసాం. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చూసాం. 2019 నుంచి 2024 మధ్యలో నాడు నేడు వంటి విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఒక్క ఉపాధ్యాయుని కూడా నియమించలేని దౌర్భాగ్యపు పాలన కూడా చూసాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో 16,347 డిఎస్సి ఉద్యోగ నియామకాల కోసం మెగా డిఎస్సి నిర్వహించి 117 జీవో రద్దు చేసి మళ్ళీ ఏకోపాధ్యాయ పాఠశాలను ప్రవేశపెడుతూ విద్యార్థుల కళల్లో ఆనందం కూడా చూస్తున్నాం. ఆ విద్యార్థులకి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం పెడుతూ, స్కూల్ కిట్లు ఇస్తూ, మంచి బ్యాగులు, సాక్స్లు, షూస్, పుస్తకాలు ఇస్తూ ఆ విద్యార్థులు మేము ప్రైవేటు పాఠశాలకు వెళ్ళము, ప్రభుత్వ పాఠశాలలో చేరతాం అంటూ ప్రైవేట్ పాఠశాలలు మానేసి ప్రభుత్వ పాఠశాలకి వస్తున్న తీరు చూస్తున్నాం. నో సీట్స్ బోర్డ్స్ కూడా అనేక ప్రభుత్వ పాఠశాల ముందు పెట్టే పరిస్థితి వచ్చింది చూస్తున్నాం. ఇది నాడు నేడు అంటే. విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తంగా తయారు చేసి నాశనం చేసి దోచుకున్న పరిస్థితి ఆనాడైతే, నేడు నారా లోకేష్ ఆ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులు నియమిస్తూ ఏకోపాధ్యాయ పాఠశాలను ప్రారంభిస్తూ విద్యార్థుల కళలో ఆనందాన్ని చూడటం నేడు చూస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన, నారా లోకేష్ పాలన మధ్యలో ఉన్న తేడా. మెగా డిఎస్సీ నిర్వహించడాన్ని ఆనాడు ఈనాడు జరుగుతున్న పరిపాలన వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే హామీ మెగా డిఎస్సీ గురించి, ఆ హామీని నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 117 జీవోని రద్దు చేసి ఏకోపాధ్యాయ పాఠశాలను ప్రవేశపెడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలను చేపట్టి రాష్ట్రంలో విద్యావ్యవస్థలో చేస్తున్న ప్రక్షాళన ఎలా చూస్తారు, ఎట్లా విషయం? విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు అన్న పనికి మాలిన మాటలు మాట్లాడిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం. నిజంగా చెప్పుకోవాలంటే ఎన్ని రకాలుగా అవహేళన చేశారు, ఎన్ని రకాలుగా మాట్లాడారు అంటే, మైకు ముందుకొస్తే చాలు అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి చెప్పవలసిన మాటలేంటి, అక్కడ మాట్లాడకూడని మాటలేంటి అనేది విచక్షణ అనేది మర్చిపోయి పార్టీ రంగులు వేయటం, ఆ రంగులు తీయటం, కోర్టు మొట్టికాయలు వేస్తే పార్టీ జెండాలు ఎగరవేయటం, ఎక్కడికొచ్చినా పార్టీ గురించి చెప్పుకోవటం, జై జగన్ జై సీఎం అనిపించుకోవటం తప్పించి పిల్లలేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పట్ల మనకున్న బాధ్యత ఏంటి అని మర్చిపోయి ఇంకా ఇష్టానుసారంగా అంటే పెత్తందారు పేదరికం అని చెప్పేసి వీళ్ళు ఇట్లాంటి లెక్చర్లు దంచడం తప్పించి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా మరి ఆ పేదరికానికి జగన్మోహన్ రెడ్డి కూడబెట్టిందేంటి వాళ్ళకి ఏదీ లేదు. కేవలం మాటలు మాత్రమే కోటలు దాటుతాయి జగన్మోహన్ రెడ్డి. ఏది ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎక్కడా కూడా ఆలోచించిన పాపాను పోలేదు. కేవలం మాటల్లోనే ఆయన ప్రేమంతా, కేవలం పబ్బం గడుపుకోవటం కోసమే ఆయన ప్రేమంతా, కేవలం ఓట్లు దంచుకోవటం కోసమే ఆయన ప్రేమంతా కనిపించింది. ఈ రోజున అతని ప్రేమ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. నిజంగా డిఎస్సి అంటే టీచర్ల పోస్టుల కోసం ఎంతమంది వాళ్ళ జీవితాలను ఎన్ని విధాలుగా పాపం రేయింబౌళ్ళు కష్టపడి పొలం పనులు చేసుకొని కూడా వచ్చి చదువుకొని ఒకవైపు ఏజ్ అయిపోతుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జీవితాన్ని ఎలా ముందు, నిజంగా అండి ఎంత నరకం అంటే అది. ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళు దానికోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అది చదివినాడికైతే తెలుస్తుంది ఆ బాధ.
చదవకుండా పేపర్లు కొట్టేసినాడికి ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అదే వంచాడు అన్న. 5 ఏళ్ళు కూడా డిఎస్సి పెడుతున్నాం అని ఎన్నికలకు ముందు కూడా మెగా డిఎస్సి అని చెప్పేసి డంబాలు పలికాడు. మెగా డిఎస్సి పెట్టి పరీక్ష నిర్వహించలేని పరిస్థితి చూసాం. మరి ఈ రోజున చూస్తుంటే 16 సార్లు మెగా డిఎస్సి జరిగితే 13 సార్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి చెందిద్ది. అంటే ఎవరు ఆలోచించారు ఈ రోజున పేదల గురించి, విద్యార్థుల గురించి? వాళ్ళు ఎంతగానో కలలుగని టీచరు ఉద్యోగం కోసం ఎంతగా వాళ్ళు కలలుగని ఉంటారు. మరి ఈ రోజున నిజంగా వాళ్ళ ఏడుపు ఆనంద బాష్పాలుగా మారింది. వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా ఈ రోజున పన్నీరు జల్లులా మారాయి. నిజంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న యువనాయకుడు నారా లోకేష్ గారిని వాళ్ళు ఈ రోజున ఎంత గొప్పగా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. అంటే ఒక నాయకుడు అంటే ఏంటి? ఎంతసేపటికి రాజకీయమేనా? మీ ఓట్ల కోసం, మీ ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం మీరు జనాల్ని ఈ విధంగా బలి చేస్తున్నారు అంటే ఎంత నీచంగా దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తండ్రి చేసింది లేదు, ఆయన చేసింది లేదు. ఎవ్వరు కూడా రాష్ట్రానికి వాళ్ళిద్దరూ ఒరగబెట్టింది ఏదీ లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1-2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారని చెప్పి విన్నాం మనం. మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా 9 సార్లు, దాదాపుగా 9 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ఉద్యోగాలు ఇచ్చారు, మంచి జీవితాన్ని ఇచ్చారు, మంచి జీతాలు ఇచ్చారు, పిల్లలకి క్రమశిక్షణ ఏ విధంగా నేర్పించారు అన్ని చూసాం. మొన్న చూసాం నారా చంద్రబాబు నాయుడు గారిని, ముసలోడు, వయసు అయిపోయింది, కృష్ణారామ అనుకునే ఆయన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి పిల్లలకి ఏ విధంగా పాఠాలు చెప్పాడు. మరి డిజిటల్ బోర్డును కూడా చేత్తో దుడిపే ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎలా చెప్పుకోవాలో కూడా సిగ్గు చేయటం ప్రజలకు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫక్కున నవ్వుతారు ఎవరైనా వింటే. ఏం చేస్తాము, బుద్ధి తక్కువయ్యి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని మేము చేసుకుంటే ముఖ్యమంత్రిగా ఈ విధంగా ఉండేది, డిజిటల్ బోర్డుని చేత్తో దుడుపుతాడు అని ఎలా ఎరేజ్ చేస్తారో కూడా తెలియని ముఖ్యమంత్రి అనమాట అప్పట్లో. ఈయన మాట్లాడతాడు లోకేష్ గారి గురించి, విద్యాశాఖ మంత్రిగా ఉండటానికి వీల్లేదని, రాజీనామా చేయమని. ఈ రోజున చెప్పండి, మెగా డిఎస్సి అని చెప్పేసి మైకు పట్టుకొని చెయ్యి పైకెత్తి ఎగిరి గంతులేసి మరి ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని రకాల హామీలు ఇచ్చాడు, ఒక్కటైనా నెరవేర్చాడా? ఈ రోజున డిఎస్సి గురించి చెప్పుకోవాలంటే 16 సార్లు మెగా డిఎస్సి జరిగితే దాంట్లో 13 సార్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. అదేవిధంగా ఏం చెప్పాడండి, అసలు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని చెప్పాడు. వేల కోట్ల రూపాయలు తగలబెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి అంత హాస్యాస్పదంగా ఆ సమయంలో మాట్లాడాడంటే సిబిఎస్ అన్నాడు, ఐబీ అన్నాడు, ఐ అన్నాడు, ఈ అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. అవును, ఇంగ్లీష్ మీద నేర్పిస్తా ఉంటే మీరు వద్దంటారా అన్నాడు. అవును, బైజూస్ లాంటి సంస్థను తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు దోషిస్తున్న వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. వాడు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి సాహసం చేస్తే వాడు వాడు అవుతాడు. ఆయనతో ఎక్కువ కూడా. అవును అవును. ఆ ఇంగ్లీష్ మాధ్యమం మాటున జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని కూడా ప్రజలు చూశారు. ఆ బైజూస్ ఏమైందో, ఆ ల్యాప్టాప్లు ఏమైనా తెలియదు, అంతలా దోచుకున్నాడు. ఏకోపాధ్యాయ పాఠశాలని క్యాన్సిల్ చేసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా సిబిఎస్ఈ, ఐబీ ఎలా చెబుతాడో ఆ విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి. అవును, అంటే పిల్లలు ఆ రోజున చూసామండి, రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మాకు మధ్యాహ్నం భోజనం పెట్టకపోయినా పర్లేదు, మాకు బుక్స్ ఇపోయినా పర్లేదు, మమ్మల్ని స్కూల్ ఓపెన్ చేసి ఆ స్కూల్లో చదువుకొనివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో మేము డబ్బులు కట్టలేము, వేరే ఊరికి ఆ బస్సుల్లో ఇక్కడ స్కూల్ ఫీజు కట్టాలి, బస్ ఫీజు కట్టాలి, వాళ్ళ పొద్దున్నే బాక్స్ పెట్టాలి. అదే ఇక్కడ ఉంటే బుక్స్ ఫ్రీ, వాళ్ళకి యూనిఫామ్ ఫ్రీ, షూ ఫ్రీ, మరి ఫుడ్ ఫ్రీ. ఇన్ని రకాలుగా గవర్నమెంట్ పేద ప్రజలు వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది టీడీపీ గవర్నమెంట్ అనేది ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పులేదు. ఈ రోజు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఉంటుంది, ఒంటరిగా పోరాటం చేసినప్పుడు ఏ విధంగా ఉంది, అన్నీ కూడా అంటే బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఆదరించారు అనేది మర్చిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకోవటం తప్పించి ఇంకేం చేయలేరు. నవ్వుకోవటమేనండి ఆయన మాట్లాడిన మాటలకి. పిల్లలు రోడ్డు మీదకి వచ్చి జగనన్న గోరుముద్దంటే ఏం చేశాడు అంటే, జగనన్న గోరుముద్దంటే వైఎస్ విజయలక్ష్మి గోరుముద్దలు పెట్టిందేమో, మరి ఆయన జగనన్న గోరుముద్దంటే ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగనన్న చిక్కీలు, జగనన్న కోడిగుడ్లు, జగనన్న బ్యాగులు, జగనన్న షూస్. ఆయన జగనన్న చిక్కీ అన్నాడు, బొమ్మాయి పుచ్చుకున్నాడు, దాంట్లో కూడా స్కామ్. జగనన్న కోడిగుడ్డు అన్నాడు, కోడిగుడ్డు మీద కూడా ఫోటో ముద్రించుకుని అవి కూడా మురిగిపోయిన కోడిగుడ్లు సప్లై చేసిన పరిస్థితి కూడా చూసాం. అలా కాదండి, అసలు ఇంత పిచ్చా అంటే మనకి పొలాల గట్లు రాళ్ళ మీద నీ ఫోటోనే, కరెంటు స్తంభాల మీద నీ రంగులే,
ఇంకా ఎక్కడ చూడు బళ్ళు గుళ్ళు పార్టీ కార్యాలయాలు గవర్నమెంట్ కార్యాలయాలు దేన్ని వదిలిపెట్టకుండా, అంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని ఆయనే స్వయంగా చెప్పిన మాట. ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని నా కోరికని ఆయనే స్వయంగా చెప్పిన మాట. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన కోరిక తీర్చుకున్నారు ప్రజలు. మీరు గమనించారో లేదో, చాలా ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. ఇంతకుముందు దిష్టి బొమ్మ ఒకటి పెట్టేవాళ్ళు, దాని స్థానంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నారు. కరెక్ట్. ఈ విధంగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి, విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా టీచర్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, బార్ షాపుల దగ్గర వాలంటీర్లను చేశాడు, బాత్రూమ్లు ఫోటోలు తీపించాడు. వాళ్ళకి ఆ ఫేషియల్ ఐడెంటిఫికేషన్కి ఆ స్కానర్ పెడితే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి తలని ఇలా వేస్తే ఆ ఫోటో ఐడెంటిఫై చేయదు వీళ్ళ ఫేస్ని. ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయటం తప్పించి డిఎస్సి ఇచ్చింది మాత్రం లేదు. ఎక్కడ కూడా కనీ విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి, మొన్నే శ్యామల చెప్తుంది, జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు ఓట్లేద్దామా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు తెచ్చుకుందామని అందరూ ఎదురు చూస్తున్నారంట. శ్యామల చెప్తుంది. అంటే ఈ రోజున జనం అంటున్నారు, బాబాయ్ ఎప్పుడు జైలుకి వెళ్తాడని మేము ఎదురు చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి అవటం ఏంటి, అవన్నీ జరగని పనులే అని చెప్పి జనం అంటున్నారు. అంటే ఇక్కడ ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ రోజున చూస్తూ ఉంటే డిఎస్సీలతోటి ఎవరు ఈ రోజున విద్యా వ్యవస్థలో ముందుంటున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నిటితో సమానంగా మనం గురువే సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి, ఎందుకంటే చీకటిని, జీవితాల్లో చీకటిని తీసేసి వెలుగుని నింపేవాడు గురువు. తల్లిదండ్రి తర్వాత గురువు, అంటే తల్లిదండ్రి తర్వాత మెయిన్ పాత్ర పోషించేది ఆయనే. మరి అట్లాంటి గురువు స్థానాన్ని ఎక్కడా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, వాళ్ళ పట్ల ఆయన చూపించింది ఏంటి, పేదల జీవితాల్ని ఏ విధంగా కాలరాశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున డిఎస్సి గురించి చెప్పుకోవాలంటే, నిజంగా డిఎస్సి జరగాలి అంటే అది టీడీపీ ప్రభుత్వం వల్లే అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లుగా ఆయన దార్శనికుడు, ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచిస్తాడు, ఎంత గొప్పగా ఆలోచిస్తాడు, ఎవరి జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతాడనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చూసాము. ఆల్రెడీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూసాము. అంతకంటే గొప్పగా తీర్చిదిద్దడానికి ఈ రోజున ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ రోజున అర్థమైపోయింది ఎవరు ఏ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తారంటే, మైకు పట్టుకునేదో లెక్చర్లు దంచితే సరిపోదు కదా. నా పేద ప్రజలు, లేకపోతే దోపిడీదారులు పెత్తనం జరుగుతుంది, పెత్తందారులది పేదరికానికి మధ్య అని చెప్పేసి, అది జగన్మోహన్ రెడ్డే కదా దోపిడీదారుడు. అర్థమైపోయింది అందరికీ ఎవరు దోపిడీ చేశారు, ఎవరు దోచుకున్నారనేది. ఈ రోజున విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చిన ఏ జీవోలో ఏ 117 మొత్తం రద్దు చేయటం, ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ పాఠశాలలు ఏ విధంగా ఉండాలి, ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి, ఎంతమంది పిల్లలు ఉండాలి, ఆ పిల్లలకి మధ్యాహ్న భోజనం, ఇంటర్ చదివే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో మెను, సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి, గురువారం ఏంటి, శుక్రవారం ఏంటి, శనివారం నో బ్యాక్ డే. దాంతో పిల్లలు చక్కగా హ్యాపీగా హెల్తీగా ఆడుకోవచ్చు, వాళ్ళకి శారీరకంగా వ్యాయామం ఉంటుంది, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇన్ని విధాలుగా వాళ్ళ గురించి ఆలోచించి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య, అక్కడ గురువుకు మధ్య ఏ విధంగా వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళు ఏ విధంగా పిల్లలు చదువుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పేసి, ఇంకా ఇంటి పెద్ద కూడా ఇంత గొప్పగా ఆలోచించలేడేమో. ఇంకేం కావాలి? ఒక నాయకుడు ఇంత గొప్పగా ఆలోచించి, వీళ్ళు మాట్లాడతారు ఆయన విద్యాశాఖ మంత్రిగా పనికిరాడని, వీళ్ళు మాట్లాడతారు ఆయనకు చదువు లేదని, వీళ్ళు మాట్లాడతారు ఆయనకు సరైన అవగాహన లేదని. అంటే అవగాహన అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్కి 5 లక్షలు తీసుకున్నాడు ఒక్కొక్కటి దగ్గర. అలా కావాలి, అది రచ్చరచ్చ అయింది. అలా చేస్తేనే పాలకుడు అనుకుంటున్నారు వాళ్ళు. లేదంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అక్రమ వ్యాపారాలు చేసి ప్రజలను లూటు చేస్తేనే మంచి పరిపాలన అనుకుంటారు ఆ నాయకులు. అదే వాళ్ళకి కావాలి. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి 4 నెలల 9 నెలలు తన దోపిడీకి మాత్రమే సమయాన్ని వెచ్చించి ఎన్నికలకు ముందు 6,000 పోస్టులకి మెగా డిఎస్సి అని చెప్పి హడావుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్ యాడ్లు ఇచ్చుకొని తన ఒక్క రాశికి 100 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చుకున్నాడు ఆ డిఎస్సి నోటిఫికేషన్ అంటూ. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రకటన చల్లదంటూ ఆ నోటిఫికేషన్ ఆపేసింది ఈసీ, ఎన్నికల కమిషన్. 6,000 పోస్టులు అన్నాడు, కావాలనే పెట్టాడు ఎలక్షన్కి కావాలని చెప్పేసి. అతను ఏది చేసినా చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం అంటే ఈ విధంగా నొక్కేస్తాడని ఎవరు అనుకున్నారండి? డిఎస్సి నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల్ని నియమించలేని జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను నియమించి ఆ విద్యార్థులకు చక్కటి విద్యను అందించే ప్రయత్నం చేయని బొత్స సత్యనారాయణ వీళ్ళకి వంతు పాడుతూ శ్యామల మాట్లాడే తీరుని ఆక్షేపిస్తూ
ఇవన్నీ చూసే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా గవర్నమెంట్ పాఠశాల ముందు నో సీట్స్ బోర్డు ఉన్న ఏకైక రాష్ట్రంగా రాష్ట్రాన్ని దేశమంతా కీర్తించేలా పరిపాలన చేస్తున్న నారా లోకేష్కి అభినందనలు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.